అన్న ఇప్పుడు మీరు పెద్దపల్లి ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆ నియోజకవర్గంలో కూడా ఎంతో అంత ముస్లింల ఓటర్ల జనాభా అయితే ఉంటది కదా, వాళ్ళందరినీ మీరు ఆకర్షింపజేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఉన్న జాతీయవాదం కలిగినటువంటి ముస్లిం నాయకులు ఎవరైతే ఉంటారో, ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఓకే బీజేపీకి ఓటేస్తారు. మిగతా వాళ్ళు లేరు. ఓల్డ్ సిటీలా పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు జరుపుకున్నటువంటి కరీంనగర్ పట్టణంలో కావచ్చు, హైదరాబాద్లో జరుగుతున్న ఓల్డ్ సిటీలో కావచ్చు, వాళ్ళ గురించి ఎవడు మాట్లాడాడు? మేము దేశభక్తులం, మేము ఈ దేశం కోసం ఆలోచన చేసేటటువంటి వ్యక్తులం, ఈ దేశం కోసం రక్తం చిందించడానికి రెడీ ఉన్నటువంటి వ్యక్తులం, నాయకులం మేము. మాలాగా ఏ పార్టీ ఉండదు, ఏ పార్టీ సాహసం చేయదు. పాకిస్తాన్ వాడు దాడులు జరిగితే ఏ పార్టీ వాడు ముందర వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు? బీజేపీ కదా. బంగ్లాదేశ్ వాడు ఏమైనా ఫైట్ చేస్తే, మన దేశానికి ఫైట్ చేయడానికి వస్తే ఏ పార్టీ ఫైట్ చేయడానికి వస్తుంది? భారతీయ జనతా పార్టీ కదా. ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వేరే పార్టీలు ఎందుకు రావు? దేశభక్తులం మేము. ఈ దేశం కోసం దేనికైనా రెడీ అయినటువంటి నాయకులం. నా పార్టీ అట్లా నేర్పింది. నా పరివార క్షేత్రాలు ఆ సిద్ధాంతాన్ని నేర్పుతుంది. ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్నటువంటి నాయకులు, పార్టీలు, ఆ పార్టీలు ఈరోజు దేశం కోసం గర్వంగా చెప్పేటటువంటి నాయకులం భారతీయ జనతా పార్టీ. నమ్మకం ఉందా అన్న? మూడోసారి అధికారంలో 100%. అబ్కీ బార్ 400 బార్ అంతే. అంటే అటు అవతల కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా, ఏం బలం అన్న, ఆయన లీడర్ లెక్కనే ఓటు చూస్తలేడు. రాహుల్ గాంధీ లీడర్ లెక్క మళ్ళీ ఆయనకు ఈయనకు మరీ అంత తీసేసినట్టు జరిగిన ఎన్నికల రిజల్ట్ ప్రజలే కదా నేను చెప్తున్నది. ఈరోజు దొంగ హామీలతోని 25 మళ్ళీ తీసుకొని వస్తా ఉన్నారు. ఏడదీస్తారన్న. ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం మోసాలు చేసింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం మోసాలు చేసింది. బీజేపీ కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది అన్న. నల్లధనం బయటికి తీసుకొస్తాము, వేల కోట్లు అని చెప్పి, లక్షల కోట్లు అని చెప్పి తీసుకొచ్చినాం కదా. తీసుకొస్తూనే ఉన్నాం కదా, తీసుకొచ్చినాం కదా, ఇంకా రాలేదు తీసుకొస్తూనే ఉన్నాం కదా. అదే ప్రక్రియ నడుస్తూనే ఉన్నది కదా. ఎంతమంది దగ్గర నల్లధనం తీసుకురాలేదు? బ్యాంకులకు అదే రోజు నల్లధనం ఉన్న వ్యక్తులను పట్టుకోగానే అరెస్ట్ చేస్తా ఉన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగగొట్టి బయట దేశాల్లో తిరుగుతున్న విజయ్ మాల్యా లాంటి పెద్ద పెద్ద వాళ్ళని ఇప్పుడు అవన్నీ ఇచ్చింది ఓడన్నా, అవన్నీ ఇచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళందరూ సహకరించి ప్రయత్నం చేస్తలేరు కదా. అరే మేము పట్టుకోనిక ప్రయత్నమే చేస్తాం, చేయలేదని ఎవరు చెప్తున్నారు మీకు? డబ్బులు ఇచ్చింది వాళ్ళు, వాళ్ళని పెంపొందించింది వాళ్ళు దాదాపు 30-35 ఏళ్ళ నుంచి వ్యాపారాలకు సహకరించినటువంటి పార్టీ కాంగ్రెస్. కేంద్ర సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని చెప్పి, ఉదాహరణకు మన ఢిల్లీ ఎయిర్పోర్ట్నే మనం ప్రైవేటైజేషన్ చేయడానికి ఒప్పుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ రకమైన పరిస్థితి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఇవన్నీ చెప్పడం కాదు, రోజు మనం కథనాలు చూస్తున్నాం. కథనాలు వేరు, ప్రాక్టికల్ వేరు. ఓకే, రోజు ఏం చేసినా నేనేదో బలంగా నమ్ముతా ఉంటా. నరేంద్ర మోడీ గారు ఏం చేసినా ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం చేసేటటువంటి వ్యక్తి ఆయన. వేరే ఆలోచన లేదన్న. నా దేశం ఈ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో అనేకమైన అవినీతి చేసిన నాయకులంతా కూడా బీజేపీలో ఉన్నంత వరకే సేఫ్ గా ఉంటారు. బయటకు వస్తే నో మోడీ అంటే ఈడీ వస్తుంది. రెండు రకాలు మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నల్లధనాన్ని తీసుకురావాలని చెప్తున్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, అవినీతి పరులంతా బీజేపీలోనే ఉన్నారు కదా. బయటకి ఎట్లా? ఎవరు చెప్పండి. ఉదాహరణలు చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఒకటి చెప్పండి. అవినీతి పరులు వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు లేకుంటున్నాయా? వాళ్ళ కేసులో కోతలేరా? కోర్టు కోతలేరు వాళ్ళంతా. కాబట్టి అవన్నీ అబద్ధపు మాటలు చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ చిత్రకథలు జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడే జరుగుతాయి. ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇవన్నీ స్టంట్లు నడుస్తూ ఉంటాయి. ఎలక్షన్ రాకుంటే నీకు ఇవన్నీ చర్చనే రాదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లే బీజేపీ దళితుల మీద దాడులు చేస్తుంది, బీజేపీ ముస్లింల మీద దాడులు చేస్తుంది, బీజేపీ ఇంకోరి మీద దాడులు చేస్తుంది. ఎందుకు బీజేపీని అంతగానో టార్గెట్ చేయాల్సి వస్తుంది వేరే ఇతర పార్టీలు? ఈరోజు బీజేపీ సమాజం కోసం ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ కదా. ఈ బీజేపీని ఊడగొట్టే శక్తి లేక ఇటువంటి వంకరదారిలో పోతున్నటువంటి పార్టీలు ఇవన్నీ పార్టీలు. వంకరదారిని పోతున్నటువంటి పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము 8 సీట్లు గెలిచినాం. ఇవాళ గతంలో 1 ఉండే, 8 సీట్లకు వచ్చినాం. 8 సీట్లు ముస్లింలు, ఎస్సీలు ఏకుంటేనే మేము గెలిచినామా? కానీ చాలా నియోజకవర్గాలకు డిపాజిట్లు కూడా రాలే కదా. వాటి గురించి కూడా దాదాపు 36-37 ప్లేస్లలో సెకండ్ ప్లేస్ వచ్చినామన్నా. డిపాజిట్లు రాలేదని చెప్తున్నారు. 36-37 సీట్లలో సెకండ్ ప్లేస్ వచ్చినాం ఇలా తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ మేము దొంగ హామీలు చెప్తాం. మీకు ఎంత వాడుకున్నా మీకు కరెంటు ఫ్రీ, లేకుండా మీరు మాకు ఓటు వేయరు 72 ఇంచుల టీవీలు ఇస్తాం, లేకపోతే మాకు ఓటు వేయరు మీకు స్కూటీలు ఇస్తాము, మాకు ఓటు వేయరు ఇట్లిస్తాం అట్లిస్తామని చెప్తే ఓట్లు వేయించుకునేటటువంటి నాయకులం మేము కాదు. ఏదైతే సాధ్యమవుతుందో ఆ సాధ్యం కోసం ఆలోచన చేసేటటువంటి పార్టీ భారతీయ. మళ్ళీ చెప్తా ఉన్నా చూడన్నా,
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. నెక్స్ట్ వచ్చే తెలంగాణలో వచ్చే గత 10 ఏళ్ళుగా ఇదే మాట లేదు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదన్నా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా 12+ ఉంటుంది అన్న. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి కలవాల్సి వస్తుంది మరి మిమ్మల్ని. ఖచ్చితంగా 12 సీట్లు 12 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తాం. 10 ఏళ్ళు నడిపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 3 నెలల్లో ఖతమైపోయిందన్న. అవును, గతంలో క్యూ లైన్ కట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చినాక నేను పోటీ చేయరా బాబు అని చెప్పి తప్పించుకొని వేరే పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి లీడర్లు ఎంతమంది పోయినా ఎవడు ఉన్నా లేకపోయినా ఈ సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలను నమ్ముకొని ఉన్నటువంటి మీరు చెప్పే ఆ 12 స్థానాల్లో మీరు ప్రాతినిధ్యం వహించే పెద్దపల్లి ఉండవచ్చు. 100% ఉంటుంది. అంత నమ్మకం. మేము 17 సీట్ల మీద ఫోకస్ పెట్టినాం. 17 గెలిచిన ఆశ్చర్యం లేదు. 17 గెలిచిన. ఈరోజు ఓల్డ్ సిటీ ఉన్నటువంటి మహిళలందరూ తలాక్ విషయం త్రిబుల్ తలాక్ విషయంలో ఈరోజు ఓల్డ్ సిటీ ఉన్నటువంటి మహిళలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. త్రిబుల్ తలాక్ సంబంధించినటువంటి విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ముస్లిం మహిళలు మన మోడీకి ఓటేయాలని చెప్తారు. మొన్న నిజామాబాద్ సోషల్ మీడియాలో ఒక ముస్లిం వ్యక్తి చూస్తున్నాడు, అరే ఈ జాతీయవాదం కోసం ఆలోచన చేసేటటువంటి ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మోడీకి ఓటేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకేరన్నా గతంలో ఒక ఎమ్మెల్యే ఉన్న 4 ఎంపీ సీట్లు గెలవలేదా? ఎంపీ అలాగే ఎలక్షన్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు. పోయిన ఎలక్షన్లే కదా, ఒకటే ఎమ్మెల్యే గెలిచినాం కదా మేము, రాయలసీమ ఒకటే కదా. తర్వాత 4 గెలిచినాం కదా మేము. ఎట్లా పోల్చలేవు దాన్ని?